హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్ట్ అసోసియేటెడ్ అలాగే ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. ఇక్కడ పోస్టులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే నాన్ నీట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2 నెంబరు హ్యావింగ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ 4+2 ఇయర్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్ సీడ్స్ సైన్స్ అయితే ఈ కోర్స్ చేసి ఉండాలన్నమాట. మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి అగ్రికల్చర్లో. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ప్రాజెక్ట్ అసోసియేటెడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నీట్ క్వాలిఫైడ్, నాన్ నీట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హ్యావింగ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట అగ్రికల్చర్లో. అలాగే స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలన్నమాట ప్లాంట్ బ్రీడింగ్ అలాగే జెనెటిక్ సీడ్ సైన్స్ మీద అయితే మీరు స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు 18,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. డిగ్రీ పాస్ అయ్యండి. అలాగే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రోయింగ్ అండ్ మెయింటైనింగ్ క్రాప్ ప్లాంట్ ఇన్ ఫీల్డ్ అండ్ గ్లాస్ హౌస్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. గ్రోయింగ్ అండ్ మెయింటైనింగ్ క్రాప్ ప్లాంట్ అండ్ ఫీల్డ్ అండ్ గ్లాస్ హౌస్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫుల్ నేమ్ అయితే రాయాలన్నమాట. ఇతరులకి మీ ఫోటో అతికించాల్సి ఉంటుంది. అలాగే ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ రాయాలి. తర్వాత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాలన్నమాట. తర్వాత పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా రాయాలన్నమాట. తర్వాత మెరిటల్ స్టేట్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మీరు ఏ క్యాస్టో అది కూడా రాయాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడ చదివినారు, ఏ ఇయర్లో పాస్ అయినారు, అలాగే మీకు మార్క్స్ ఎలాగ వచ్చినాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాయాలన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ రాసి అయితే మీరు అలాగే డేట్, ప్లేస్, ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు రాయాలి, ఫుల్ నేము, తర్వాత సిగ్నేచర్ కూడా సైన్ చేయాలన్నమాట. ఇవన్నీ రాసి అయితే మీరు ఈ ఈమెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ అయితే చేయాలన్నమాట August 15th లోపు. కాబట్టి డిగ్రీ ఎంతమంది అయితే పాస్ అయినారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరైతే జాయిన్ అయ్యండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.